నన్ను కరుణించు ఇది విన్నపము నీకు ఇంతి అలమేల్మంగ 20 నీకున్నది. అంటే మీరు ఏ పాట చేసినా కానీ ఫస్ట్ మీ అమ్మగారికే వినిపిస్తారు. ముఖ్యంగా ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్ అట్ హోమ్. సో ఒక సాంగ్ బయటికి రావాలంటే ముందు వీళ్ళందరినీ క్రాస్ చేసుకుని బయటికి రావాలి. మీకు అది ఎప్పుడు 1 ఫైనల్ అండి, 1 ఫైనల్. సో ఒకసారి బాలు గారు కూడా మధు 1 ఫైనల్ అంటే ఒకటే ఉంటుంది, 2 1 ఫైనల్స్ ఉన్నవా? సార్ మీరు ఫస్ట్ ఫ్యూజన్ ఆల్బమ్ చేద్దాము అనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? స్టార్టెడ్ బికాస్ ఆఫ్ గ్రేట్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గారు. క్రికెటర్ చిత్ర గారు పాడారు, శంకర్ మాధవన్ గారు పాడారు, బాలు గారు పాడారు, కార్తిక్, సునీత గారు. ఇంత పెద్దవాళ్ళు వాళ్ళ పర్సనల్గా చూసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పొజిషన్లోకి వచ్చేసిన వాళ్ళు, అండ్ మీరు అప్పుడే స్టార్ట్ చేసిన ఒక జర్నీ మీది. వాళ్ళతో పనిచేసి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ సింగర్ గేవ్ అ టైమ్ అండ్ నెవర్ టర్న్డ్ అప్. మీరు బేసిక్గా ఎవరితో అసోసియేట్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని మా మనిషి అనేసుకోవడానికి ఒక రీజన్ ఏంటి సార్ అసలు? నేను ఇదే చేస్తాను, నేను అదే చేస్తాను, అది అంటే నాకు ఇదే, మనకేమి ఇష్టమో మనం చేసి పెట్టుకోవచ్చు. సార్ మీరు చేసిన ఆల్బమ్స్ అవన్నీ కూడా హిట్. అంటే జెన్యున్గా చెప్పండి, ఇప్పుడు చాలా ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు ఆ మ్యూజిక్ని మొత్తం. బట్ ఇది చేసిందే మధుకర్ గారు అని తెలియకపోవడం వల్ల మీరు ఏమైనా బాధపడ్డారా? నాకు ఇంకొక ఇదేంటంటే నాకు బాలు గారి వాయిస్ అంటే భయం. భయమా? మీకు ఫీమేల్ సింగర్ ఎవరితో ఎక్కువ వర్క్ చేశారు, మీకు చాలా ఇష్టమైన సింగర్ ఎవరు అంటే సునీత్ గారు. ఆవిడతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఇది ఓకే సునీత్ గారు అంటే లేదండి 1 మోర్ పాడతాను. ఇది ఓకే అండి అంటే లేదండి 1 మోర్ పాడతాను. ముకుందా కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ శుకవరద సవితృ సుధాం సులోచన ప్రకట విభవ నమో పరమాత్మ. హలో అందరికీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు. అబౌవ్ 70 ఆల్బమ్స్ చేయడం అంటే మాటలు కాదు, అందులో ఫ్యూజన్ ఆల్బమ్స్ చేయడం అంటే అస్సలు మాటలు కాదు. ఎందుకంటే వచ్చిన పాటల్ని మళ్ళీ చేయాలి, దాన్ని ఆర్కెస్ట్రేషన్ చేయాలి అంటే బుర్రకి చాలా పదును పెట్టాలి. అంత పదును పెట్టి ఎన్నో మంచి ఆల్బమ్స్ మనకు అందించిన సాయి మధుకర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ కమతి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? గుడ్. ఇలా ఫార్మల్గా మాట్లాడుకునేసరికి చాలా కొత్తగా ఉంది. యా సార్, మీకు ఎప్పటి నుండి నేను చెప్తున్నాను మీ ఆల్బమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చేసిన ప్రతి కీర్తనలో లాలిత్యం అంటారో చాలా చాలా మృదువంగా ఉంటాయి ఆ పాటలు కూడా, వినేటప్పుడు ఎంతో హాయిగా ఉండి. థ్యాంక్ యూ. ఎలా సార్ అంతలా మిస్ అవ్వకుండా ప్రతి దాంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే చాలా కష్టం కదా, ఎక్కడో ఒక దగ్గర డిస్ట్రాక్ట్ అవుతాం. అలా అవ్వకుండా మీకు అంటే ఐ థింక్ ఫస్ట్ ఐ లైక్ మెలోడీస్ చాలా. సో అండ్ కొంచెం నాకు ఇంట్లో దర్స్ లాట్ ఆఫ్ అంటే స్టెప్స్ ఐ హ్యావ్ టు, ఒక సాంగ్ బయటికి రావాలంటే మై మదర్ హ్యాస్ టు ఓకే ద ట్యూన్, మై అంకుల్ హ్యాస్ టు ఓకే ద ట్యూన్, మై ఫాదర్ హ్యాస్ టు ఓకే ద ట్యూన్. సో కొంచెం ఇవన్నీ ఈ స్టెప్స్ దాటి బయటకు వచ్చేసరికి ఐ థింక్ ఇట్ గెట్స్ అంటే కొంచెం దాన్ని బెటర్మెంట్ చేసి బయటకు వస్తుంది. అండ్ మోర్ దెన్ దాట్ ఐ థింక్ యూనో అంటే ద ఎసెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక సాంగ్కి. అంటే ఏ రాగంలో చేసాం, ఎంత కాంప్లికేటెడ్గా చేసాం అంటే కూడా వినడానికి ఎంత బాగుంది, హౌ అండ్ ద రీచబిలిటీ ఆఫ్ ద సాంగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. ముఖ్యంగా ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్ అట్ హోమ్. సో ఒక సాంగ్ బయటికి రావాలంటే ముందు వీళ్ళందరినీ క్రాస్ చేసుకుని బయటికి రావాలి. సో అంటే మీరు ఏ పాట చేసినా కానీ ఫస్ట్ మీ అమ్మగారికే వినిపిస్తారు? యా, వినిపిస్తే ఇది బాగాలేదు, అది చాలా అస్సలు బాగాలేదు అంటారు. మీ బెస్ట్ క్రిటిక్. యా. సో ఐ థింక్ అది అంటే ఏదైనా ఒక సాంగ్ ముందు ఇంట్లో ఓకే అయితే దాని మిగతా విషయాల తర్వాత అనేది. సో నో, బట్ ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇట్ క్రాసెస్ దట్ హర్డల్. మనం చేసిన ప్రతి ఒక్కటి మనకు చాలా బాగుంటుంది. సో అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ విని చెప్పినప్పుడు దెన్ వీ కెన్ కరెక్ట్ ఇట్ ప్రాపర్లీ. సో ఐ థింక్ దట్స్ ద మెయిన్ థింగ్.
మీ ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మ్యూజిక్ అనేది మీకు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సార్ మీ లైఫ్లో? అంటే చిన్నప్పటి నుంచి భజన్స్ ఎక్కువ వినేవాడిని Okay. ఫ్రమ్ చైల్డ్హుడ్. దెన్ నాకు ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. ఓ సో కానీ ఐ మీన్ దట్ వాజ్ వెరీ ఎర్లీ వెన్ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ స్టేజెస్. కానీ ఆ తర్వాత ఐ థింక్ వెన్ అరౌండ్ 97, 98 ఐ వాంటెడ్ టు డూ ఒక హిందీ పాప్ ఆల్బమ్. ఆ టైంలో చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. అంటే మీకు సడన్గా మీరు కెరియర్ వైజ్ ఎడ్యుకేషనల్ వైజ్ చూసుకుంటే ఎకడమిక్స్లో బాగున్నప్పుడు ఈ మ్యూజిక్ అనేది సడన్గా ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఆ పైలట్ ఎక్కడా, ఫ్యూజన్ ఆల్బమ్స్ ఎక్కడా? మా అంకుల్ సాయి కృష్ణ యాచంద్ర గారు, హీస్ డన్ అ లాట్ ఆఫ్ డివోషనల్ ఆల్బమ్, హీస్ అ గ్రేట్ రైటర్. సో ఆయనతో ఒకసారి నేను రికార్డింగ్కి వెళ్ళాను. మై గాడ్ వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక సింగర్ పాడుతున్నప్పుడు. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ లక్కీ, సుశీల్ గారు వాయిస్ మిక్సింగ్కి వెళ్ళాను. ఓకే. సో అంటే వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అంటే దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ మీ. ఆ తర్వాత రాజ్కోటి రాజు గారు రికార్డింగ్కి వెళ్ళాను. ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్. మనో గారు పాడుతున్నాం. ఇట్ వాజ్ ఇన్ రామానాయుడు స్టూడియో, స్టిల్ రిమెంబర్. ఓకే. సో ఈవెన్ దట్ అంటే దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ వాజ్ సో గ్రేట్ అండ్ ఐ డోంట్ నో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దిస్. అండ్ లక్లీ ఆ టైంలో ఏంటంటే దేర్ లాట్ ఆఫ్ పాప్ ఆల్బమ్స్ విచ్ రిలీజ్డ్, మేడ్ ఇన్ ఇండియా అని, అలీ షకర్ కజిన్స్. సో మనం కూడా ఒకటి చేద్దాము టైంలో అని. దెన్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. దట్ ఆల్బమ్ నెవర్ కేమ్ అవుట్ ఆర్ నెవర్ బీన్ దిస్ థింగ్. జస్ట్ ట్రయల్స్ లో ఉండి అది బయటికి రాలేదు. అంటే ఈ దీంట్లో ఏంటంటే ఐ మెట్ సింగర్ నిహాల్ గారు. సో అంటే ఆయనతో చేద్దామని అలా జస్ట్ వెంట అక్కడి నుంచి త్రూ నిహాల్ గారు ఐ మెట్ ఆర్పి గారు. ఓకే. సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఆర్పి గారు ఫ్రమ్ చిత్రం ఆల్మోస్ట్ 7 years. సో మీరు ఆర్పి గారి దగ్గర వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ యూజ్డ్ టు డు సార్? ఇట్ వాజ్ మోర్ టెక్నికల్ అంటే వాయిస్ మిక్సెస్ అండ్ లైవ్ తీసుకోవడం, వాయిస్ మిక్సెస్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫార్చునేట్లీ ఐ వర్క్ విత్ గ్రేట్ సింగర్స్ వైల్ వర్కింగ్ విత్ ఆర్పి గారు ఇట్సెల్ఫ్. బాలుగారు చాలా వరకు బాలుగారు పాడిన పాటలు నేను వాయిస్ మిక్స్ చేశాను. ఆర్పి గారికి పాడిన పాటలు, అలాగే శంకర్ మహాదేవన్ గారు, చిత్ర మేడం. అండ్ నేను ఆర్పి గారు కన్నడ వెళ్ళిన తర్వాత మై రోల్ వాజ్ అ లిటిల్ మోర్. సో బికాస్ ఆఫ్ అది మిక్సెస్ అండ్ కొంచెం ఆర్కెస్ట్రేషన్ చూసుకోవడం అంతా కూడా. సో ఇట్స్ అ వండర్ఫుల్, ఐ థింక్ ఇట్ వాస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, 7 years ఆఫ్ లెర్నింగ్. సో అండ్ ఆర్పి గారు యాజ్ అ పర్సన్ ఆల్సో వెరీ కూల్. చాలా చాలా బాగా చూసుకునేవారు. సో ఇట్ వాస్ గ్రేట్, ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ. ఆర్పి గారి దగ్గర వర్క్ చేసి అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఈ సింగర్స్ అందరితో పరిచయం అవ్వడం వల్ల మీకు ఇప్పుడు అది యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. డెఫినెట్గా. అంటే వాళ్ళతో డైరెక్ట్గా వర్క్ చేయడం కానీ. అంటే శంకర్ మహాదేవన్ గారు పాడిన పాటలు చాలా వరకు ఐ థింక్ 99% ఆర్పి గారు పాడిన పాటలు నేనే వాయిస్ మిక్స్ చేశాను. ఓకే. So at that time there was a friendship and a comfortness and all these things. So then later, I mean, that turned out to be a great blessing for me. Yeah. Because his spiritual YouTube channel ki nenu cheyadam anedi I thought it's very very blessed for that fact. సార్ మీరు ఫస్ట్ ఈ ఫ్యూజన్ ఆల్బమ్ చేద్దాము అనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? యా, నేను ఐ స్టార్టెడ్ మై డివోషనల్స్ ఫ్రమ్ 2007 ఆ టైంలో. దట్ టు వెరీ సర్ప్రైజింగ్లీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ గ్రేట్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గారు. క్రికెటర్? యా, సో హీ వాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో ఒకరోజు అంటే ఐ న్యూ హిమ్ వెల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ బిఫోర్. సో సడన్గా ఒకరోజు వచ్చి మై అంకుల్ బాబా కృష్ణమోహన్ గారు, హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ ఆల్బమ్, ఐ ఇంట్రెస్టెడ్ అంటే ఆఫ్ కోర్స్. It was a new genre again, so I thought yes. Then that album did very well. దాంట్లో చిత్ర గారు పాడారు, శంకర్ మాధవన్ గారు పాడారు, బాలు గారు పాడారు, దెన్ కార్తిక్, సునీత గారు, బాంబే జయశ్రీ గారు. ఎస్. సో దట్ ఆల్బమ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇంతకు ముందు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ విచ్ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ మీ. సో అక్కడి నుంచి దెన్ అగైన్ ఐ డిడ్ వన్ మోర్ ఆల్బమ్ ఫర్ దెమ్, సాయి బోధ. ఓకే. సో ఆ ఆల్బమ్ రిలీజ్ అప్పుడు ఐ మెట్ మిస్టర్ సురేష్, హీ వాజ్ ద ఎండి ఆఫ్ ఈఎంఐ వర్జిన్ రికార్డ్స్. ఓకే. సో ఆ నార్మల్ కాన్వర్సేషన్, ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ కాల్ మీ ఫర్ అంటే లెట్స్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ అంటే ఐ వెంట్ 1.5 hours late, which I mean I generally am on time. So ఎందుకంటే ఏదైనా మాట్లాడదాంలే ఏంటి. బట్ దట్ కాన్వర్సేషన్ led to almost about 60 albums in fact. అంటే ఆయన కూర్చొని ఐ వాంట్ ద యంగర్ జనరేషన్ టు లిసన్ టు ద గ్రేట్ కృతీస్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక మృదంగం తాన్పురా అంటే మే నాట్ బి వెరీ అపీలింగ్ టు ద యంగర్ జనరేషన్. సో హౌ డు వీ టేక్ దీస్ కృతీస్ టు ద యంగర్ జనరేషన్ అని స్టార్ట్ అయిన కాన్వర్సేషన్. మై గాడ్, ఐ మీన్
I think by God's grace I worked with almost వాళ్ళు almost the చేసిన great అన్ని కూడా మీరే ఫ్యూజన్ ఆల్బమ్స్ చేశారు కదా. చేశాను. అండ్ గ్రేట్ కర్ణాటిక్ సింగర్స్ నిత్యశ్రీ మహాదేవన్ గారు, ఉన్నికృష్ణన్ గారు, దెన్ సిక్కిల్ గురుచరణ్, అభిషేక్ రఘురామ్, అనురాధ శ్రీరామ్ గారు, దెన్ మెనీ మోర్ ఇన్ఫాక్ట్ ఎస్ సౌమ్య గారు, ఎవ్రీబడి ఆల్ దే వెరీ బిగ్ కర్ణాటిక్ సింగర్స్. సార్ ఇంత పెద్దవాళ్ళు అంటే వాళ్ళ పర్సనల్గా చూసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఒక పొజిషన్లోకి వచ్చేసిన వాళ్ళు, అండ్ మీరు అప్పుడే స్టార్ట్ చేసిన ఒక జర్నీ మీది. అలాంటిది వాళ్ళు అంటే ఆఫ్ కోర్స్ కొత్త వాళ్ళకైనా బేసిక్గా అందరూ పాడతారు, బట్ ఇలాంటి కర్ణాటిక్ ఫ్యూజన్ ఎలా చేస్తారో ఏం చేస్తారో అనేది వాళ్ళ బ్రెయిన్లో కూడా నడుస్తూ ఉంటుంది కదా. మీరు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? టు బి ఆనెస్ట్ దేర్ ఆర్ సమ్ సింగర్స్ హూ డిడ్ నాట్ come forward. Though I worked with them before and వాళ్ళతో పనిచేసి బాగా తెలిసిన వాళ్ళు కూడా, in fact a singer gave a time and never turned up. Okay. So I flew to Chennai in the morning, I went to the studio, was sitting in the studio, just phone switched off, never turned up. So yeah, I mean there's nothing wrong with that. I respect their this thing. Yes, I went through some problems, but mostly 90% everyone were very cooperative. First album lone Unnikrishnan sir was very supportive. Alage S Soumya garu, Nityashree madam, everyone were very supportive. Few probably who didn't want to do or didn't like the modernization of Kriti's. Okay. So వాళ్ళు that's actually a big question. ఎందుకంటే ఒక ట్రెడిషన్కి ఒక కస్టమ్కి ఫాలో అయిపోయిన ఆ కృతులు అవన్నీ కూడా దాన్ని మోడర్నైజ్ చేద్దాం అంటే కూడా చాలా మంది చాలా పట్టింపులు ఉంటాయి, ఎలా చేస్తారు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అలాంటిది మీరేం ఫేస్ అవ్వలేదా సార్? అంటే వాళ్ళు డైరెక్ట్ గా అడగడం కానీ? Fortunately no. అంటే even after the albums I did so many albums, even till today no, the thing is I think the main reason is మనం రాగం నుంచి బయటకు వెళ్ళాం. I don't use heavy rhythms and western rhythms and all these things. So what we do is just present it in today's sound ante. So not too much of guitars idi adi vachi. I never did that. ఉంది కదా అని వాడేయకుండా లైక్ దానికి సెట్ అయ్యేటట్టు. Yeah, so it's mostly fusion కంటే కూడా presenting it in today's sound అనొచ్చు. I think that's the best way to put it. So I think because of that then after the first album came out, the second album came out, then things went very well. So మీరు సంగీతం చేద్దాము ఇట్లా ఫ్యూజన్తో స్టార్ట్ అయింది మీది, ఒక ఆల్బమ్ చేద్దామనే వచ్చారు, సినిమా థాట్ అనేది బ్రెయిన్లో లేదు. బట్ ఈ సినిమా ఎప్పుడు జరిగింది మీకు? అంటే జనరలీ ఏంటంటే పీపుల్ స్టార్ట్ విత్ ఆల్బమ్స్ అండ్ కమ్ టు సినిమాస్. ఐ స్టార్టెడ్ విత్ సినిమా అండ్ కేమ్ టు ఆల్బమ్స్. సో బికాజ్ ఫ్రమ్ 2000 ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆర్పి గారు. అవును. ఐ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఇన్ 2001 ఖైదీ బ్రదర్స్ అని సాగర్ గారు. ఓకే, అంటే సైమల్టేనియస్ గా చేశారా సార్ అది ఆయన దగ్గర? ఓకే. సో అంటే ఆర్పి గారు వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ దట్. నీకు ఏదైనా వస్తే నువ్వు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే కన్నడలో ఐ డిడ్ అ ఫిల్మ్ విచ్ డిడ్ వెరీ వెల్, 7 o'clock అని. ఓకే. సో అనురాధ శ్రీరామ్ గారు also got award for that song in that. Oh, okay. So it went simultaneously. And that's the greatness of RP గారు, to be honest. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఒకే దగ్గర ఉండి ఒక పక్క నా సినిమా జరుగుతుంది, ఒక పక్క ఆయన సినిమా జరుగుతుంది. He was very supportive. అంటే మీకు ఆ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్? అది ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా ఐ మెట్ డైరెక్టర్ సాగర్ గారు. ఓకే. సో సాగర్ దెన్ హీస్ అ వెరీ సీనియర్. సో ఒకసారి ఇన్ ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ వాస్ వెరీ కంఫర్టబుల్ అండ్ దిస్ థింగ్ అండ్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్. ఓకే. అలా సైమల్టేనియస్ గా ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? అంటే అగైన్ ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్. ఐ డిడ్ వన్ ఫిల్మ్ ఇన్ 2001, one in 2003 and 2005. 3 films, 2 years. Yeah, gap la. So then the next film I did was Vadde Ramesh garu cinema. Okay. Shatru. Vadde Naveen was the hero. It's their own film, right? Then I did a film called Kokila. రాజా, శివబాలాజీ అండ్ రాజీవ్ కనకాల. ఆ సాంగ్స్ అవి చాలా పాపులర్. మీ యాక్చువల్గా చెప్పాలంటే సినిమా దానికంటే కూడా పాట చెప్తే చాలా మందికి గుర్తుండే. అండ్ అన్ఫార్చునేట్లీ ద ఫిల్మ్స్ డిడ్ంట్ డూ వెల్. సో దట్స్ వన్ బికాజ్ కోకిలాలో సింగర్స్ లిస్ట్ ద ఫస్ట్ సాంగ్ ఇస్ షాన్, కేకే అండ్ టిప్పు గారు. సెకండ్ సాంగ్ ఇస్ జీన్ శ్రీనివాస్ గారు అండ్ శ్రేయా ఘోషల్. థర్డ్ సాంగ్ ఇస్ చిత్ర మేడం అండ్ రూప్ కుమార్ రాథోడ్. ఫోర్త్ సాంగ్ ఇస్ ఉదిత్ నారాయణ్ గారు అండ్ సునీత్ గారు. సో ఇట్స్ లైక్ దట్. పెద్ద పెద్ద సింగర్స్, పెద్ద మ్యూజిషియన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ద ఫిల్మ్ డస్ నాట్ డూ వెల్. అది మనం ఏం చేయలేం. మనం ఏం చేయలేం.
మీరు బేసిక్గా ఎవరితో అసోసియేట్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని మా మనిషి అనేసుకోవడానికి ఒక రీజన్ ఏంటి సార్ అసలు? ఫార్చునేట్లీ అంటే అంతా రిపీట్ ప్రొడ్యూసర్స్. ఇన్ఫ్యాక్ట్ బాబా కృష్ణమోహన్ గారు ఐ డిడ్ అబౌట్ 3 albums. ఐఎమ్ డూయింగ్ అ 4th album right now. VVS Lakshmi గారు అంకుల్. ఓకే. For EMI Virgin Records I did about 20-30, almost more than 30 I think. For Strum, it's one more audio company. I mean అది కూడా ఒక 20-30 చేశాను. I think more than ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ద కంఫర్ట్ జోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇదే చేస్తాను, నేను అదే చేస్తాను, అది అంటే నాకు ఇదే అంటే మనకి ఏమి ఇష్టమో మనం చేసి పెట్టుకోవచ్చు. బట్ వాట్ ద ప్రొడ్యూసర్ లైక్స్ is very important. So I think in that area, that genre, I'm good. So the producer's happy. End of the day, that's what we want. సార్ అంత పెద్ద ఆడియో కంపెనీకి ఒక ఎండి అలాంటి వాళ్ళకి అంటే బేసిక్గా ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి ఫస్ట్ ఒక ఆల్బమ్ మీరు చెప్పినట్టు ఇలా ఓల్డ్ క్రూజెస్ని మోడర్నైజ్ చేద్దాము అనే థాట్తో స్టార్ట్ అయినది. బేసిక్గా ఎవరికైనా కూడా ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే ట్రెండ్కి సరిపడా మ్యూజిక్ ఇవ్వచ్చు కదా అని ఒక కైండ్ ఆఫ్ మెల్లగా స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కూడా. అలాంటివి మీకు ఎప్పుడు రాలేదా సార్? I think valid question. I think here the main thing what happened, the albums did very well. The problem starts only when things don't do well. Ante idi marchandi, adi marchandi. And my biggest hit was with singer Karthik Music I like. They sold a lot of physical CDs also. They sold more than 1 lakh. So even this was a very surprising thing. So Karthik is a good friend of mine. I knew him for many years in fact. So ఒక రోజు ఊరికే ఫోన్ చేసి మాట్లాడితే what are you doing అంటే this is what అంటే hey why don't we do one album like this, and I said yeah come in let's do it. Then this started like that, and we have to thank Unni sir పాపం అంటే రికార్డింగ్స్కి వచ్చి ఇది అంటే కరెక్ట్ చేసి అంటే ఇలా పాడాలి, ఈ గమకాలు ఇలా పాడాలి. ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన వచ్చి చెప్పారు. యా ఎందుకంటే ఐ మీన్ the core Carnatic gamakas, authentic things is difficult for me and for Karthik also because we come from a different thing. So Unni garu came in, he corrected every song. Ee song ila ikkadi gamakam paadali. So it was a great in fact I did not expect, and Karthik also did not expect that it will be such a big hit. Yeah, it's definitely ఇప్పటికి కూడా we find a few so series and then even net lo kuda search చేస్తే even his thing, I mean his album అయిన తర్వాత I think he started doing a lot of Carnatic shows and all this. And ప్రతి షో లో వెళ్ళినప్పుడు he is trying some different something different, but and all. Few songs, I mean నానాటి బ్రతుకు, పిబరే రామరసం. నానాటి బ్రతుకు is I mean he told me, I mean don't interrupt me, cut one more one final anaddu, let me sing the whole thing, so let's decide later. I mean what to just switched off the lights and one full run. Amazing he sang. అంటే ఎలా సార్ కంప్లీట్ పాటలా పాడేశారు అంతే? Yeah, that is a song which we didn't retake or anything. That's a completely one version. Okay. Start to finish. మళ్ళీ ఎత్తుక్కుంటే కూడా I mean it's perfect, we did not so generally I have the tendency one final అని so that is not there. You have మీకు ఎప్పుడు చూసినా one final అండి one final. సో ఒకసారి బాలు గారు కూడా మామదు one final అంటే ఒకటే ఉంటుంది, 2 one finals ఉన్నవారు. సో like that album is very special. And I like my song to be full of live instruments. I'm not too okay with electronics in fact. So సార్ ఇప్పుడుండే ప్రెసెంట్ సిచ్యుయేషన్ చూసుకుంటే ఎవ్వరు కూడా ధైర్యం చేయట్లేదు. అంటే ధైర్యం అని కాదు కానీ వాళ్ళకి టైం కన్స్ట్రెయిన్స్ వల్ల లైవ్కి వెళ్ళే ఇది దొరకట్లేదు వాళ్ళకి. బట్ మీకు మాత్రం ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ప్రతి పాటలో ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా లైవ్ అయ్యే ఉంటుంది. లేకపోతే వాడడం మానేస్తారు కానీ యూ విల్ నాట్ గో ఆన్ ఎనీ ఇది బేసిక్గా. I think it's because of songs I like basically. And I'm a big Ilayaraja garu fan. So I mean electronics are very very less in that. And more than that నాకేంటంటే ఆ లైవ్ ఇన్స్ట్రుమెంట్ వస్తే ఆ బ్యూటీ, ఆ వెయిట్ ఆఫ్ ద సాంగ్, అండ్ ఈవెన్ అ స్మాల్ 8 bars flute bit can get a lot of emotions out. So it's all about how you convey everything. అంటే ఒక పాట హిట్ అవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, సింగర్ ఎంత ముఖ్యమో, ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ హూస్ ప్లేడ్ ఇన్ దట్ సాంగ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దే గెట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్, దే గోట్ అంటే ఫీల్ బయటికి తేవడానికి. అది ఒక ఎలక్ట్రానిక్ దీంట్లో రాదు. And more than that, I really need to thank all the musicians I've worked with. They've been very very supportive. Almost 10 years
more than 10 years. And the same set of musicians I've been using. So flute to Dr. Ramchandramurthy garu, Veena Paninarayan garu, and Shainai Balesh garu, Chennaiలో, and Dilruba and Tar Shainai Saroja madam, ఓకే. and Subhani with string section, and a lot of them, Sax Raja garu, and most importantly Shainai Balesh garu. సార్ అంతంత పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లందరూ కూడా లైక్ చాలా పెద్ద వర్క్స్ చేసి యూనో వాళ్ళకి అంటే ఒక పేరు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళందరితో అసోసియేట్ అవ్వడం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ డూ సార్? అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ యూ హ్యావ్ విత్ దెమ్? I think the most important thing is I don't cross the line. ఓకే. అంటే మూర్తి గారు ఇలా ఉంటే బాగుంటుంది ఇదేం చెప్తాను కానీ ఇది ఇక్కడ చేయండి, ఇది అక్కడ చేయండి, ఇక్కడ చేయండి అని నేను చెప్పను. యూ డోంట్ ఆర్డర్ బేసిక్లీ. ఐ డోంట్ ఆర్డర్. నో, ఇట్స్ నా ది థింగ్ ఇస్ ఒక బిట్ ఫ్రేమ్ అయిన తర్వాత దాన్ని ఎంత బ్యూటిఫై చేయాలనేది ఆయనకంటే ఇంకొకరికి తెలియదు. అవును. జస్ట్ టేక్ అ ఫ్లూట్ బిట్, దాన్ని ఎంత బ్యూటిఫై చేయాలో ఆయనకి తెలుసు. అవును. సో నేను ఐ డోంట్ క్రాస్ ద లైన్. ఇలా ఉంటే బాగుంటుంది, ఓకే ఫినిష్, దట్స్ ఆల్. సో ఎవరి పనులు వాళ్ళు చేయనిస్తే ఐ థింక్ ఎండ్ ప్రోడక్ట్ ఆల్సో విల్ బి గుడ్. అండ్ తబలా కానీ ఇది కానీ అది కానీ ఎవరి పనులు వాళ్ళు చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీరు బిట్స్ వాళ్ళకి ఎలా చెప్తారు సార్? అంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ ఒకటి పంపించేసి మీరు పాడి పంపిస్తారా, లేదంటే నాకు ఇక్కడ ఇలా కావాలండి బిట్ అని చెప్తారా? అంటే డిపెండ్స్. సమ్టైమ్స్ అంటే సమ్టైమ్స్ పాడి పంపించడం జరుగుతుంది, సమ్టైమ్స్ ఆన్ రఫ్ క్యూ ట్రాక్, సో అండ్ డిపెండ్స్. సో డిపెండ్స్ ఆన్ ద సాంగ్, డిపెండ్స్ ఆన్ ద సమ్టైమ్స్ నేను వదిలేస్తాను. So for, I mean, I'll come to that later, but for Annamacharya Kirtana recently, there was a song in Neelambari, Sunita garu paadaru. Okay. So it was more on Krishnudu and all this. So I thought, manam bitlu cheppedanikanటే, so you know, if his thing comes in, వాళ్ళకి వదిలేస్తే, freedom ఇస్తే, he did a beautiful job in fact. So alage Balesh garu, so being such a big musician, ఆయన లైక్ వెరీ బిజియెస్ట్ పర్సన్ కదా సార్, అండ్ ఆయన టైం దొరకడం అది కష్టం. మీరు ప్రతి పాటలో అది నాదస్వరం అది వాడారు అంటే కనుక ఖచ్చితంగా షెహనాయి వాడెవర్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా యు మేక్ ష్యూర్ ఆయన వస్తారు, లైక్ ఆయన మీకు ఖచ్చితంగా ప్లే చేస్తారు అని. అది yes, అంటే ఐ థింక్ ఈవెన్ ద మీరు అక్కడికి వెళ్ళి చేయించుకుని వస్తారా సార్ వర్క్? ఓకే. So Chennai is a regular. I think it's I mean the bonding, I have to be thankful to them. సో ఎప్పుడు చెప్పినా ఎవ్వరు కూడా లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు చెప్పరు, డెఫినెట్లీ అని చెప్పి దే ఆర్ వెరీ సపోర్టివ్, అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దాట్. ఇన్ ఫ్యాక్ట్ రియలీ స్పెషల్. అండ్ సితార్ కిషోర్ గారు, సో ఐ హావ్ డన్ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్స్ ఆల్సో విత్ మూర్తి గారు, పనినారాయణ గారు, కిషోర్ గారు, బాలేష్ గారు అందరితో, విచ్ డిడ్ వెరీ వెల్ ఇన్ ఫ్యాక్ట్. సో అదే ఫర్ అ సాంగ్ టు బీ హిట్, యాజ్ ఐ సెడ్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు చేసిన ఆల్బమ్స్ అవన్నీ కూడా హిట్ అంటే జెన్యున్గా చెప్పండి, ఇప్పుడు ఎవరు విన్నా కూడా చాలా ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు ఆ మ్యూజిక్ని మొత్తం. అది కీర్తనలు అవ్వనియండి, ఇన్స్ట్రుమెంటల్ అవ్వనియండి. బట్ ఇది చేసిందే మధుకర్ గారు అని తెలియకపోవడం వల్ల మీరు ఏమైనా బాధపడ్డారా? Yeah, sometimes. Okay. ఎందుకంటే many people even now still don't know that I did Karthik music I like. Yeah. ఎందుకంటే see, for cinemas the reachability is more. Yeah. And you become a star overnight. Yes. And even if it's one song. Yeah. So but here as far as the non-film is concerned, it's very slow. No. And much of publicity is not done, like how in cinemas and the other mediums. So it is slow. Yes, అంటే అయ్యో ఏంటి ఇంతకాలం పడుతుందా నాకు ఫీలింగ్ వస్తుంది. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ ద సాటిస్ఫాక్షన్. ఒకసారి ఇంటికి వెళ్ళి మంచి నానాటి బ్రతుకు ఆర్ మా గణపతి ఆర్ నగమము ఆర్ ఇది సాంగ్ వింటుంటే ఆహా ఇది మనం చేసామంటే దట్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ. ఐ థింక్ దట్ క్రాస్డ్ ద నెగటివిటీ. The positive elements cross the negativity. That's why it's still I mean I'm still doing it and still going on. బేసిక్గా చాలామంది అంటారు సార్ క్రియేటివ్ పీపుల్ ఆర్ వెరీ ఇమోషనల్ అని చెప్పి. హౌ ఇమోషనల్ ఆర్ యూ? I think I am emotional, yes. Yeah, there are sometimes పాట బాగా వచ్చేస్తే రాత్రి కూర్చొని ఓ మై గాడ్ ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. Because I mean I think emotionally if you're not connected, it's difficult to get ఆ ఎమోషన్ మనలో లేకపోతే కనుక ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. ఆల్ దీస్ థింగ్స్ జరుగుతాయి. ఒకసారి బాగలేకపోతే కూడా బాధపడడం. సో దట్ ఈస్ దేర్. మీరు ఇమీడియట్ గా అన్ని హార్ట్ కి తీసేసుకుంటారా సార్, లేదంటే లైక్ ఓకే ఏదో అన్నారు వదిలేసి అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇట్ ఆర్ జస్ట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్? నో, ఐ థింక్ టు అ లెవెల్
I'm okay. But you know, if it crosses the line, I have a small line. So if it crosses the line, yeah, I take it to heart. Like, so ఏం చేస్తారు అప్పుడు? ఏం గమనండి ఇంట్లో కూర్చొని కొద్దిసేపు నేర్చుకుంది నాకేం కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ అగైన్. అంటే తప్పు లేనప్పుడు ఏమైనా తిరిగితే ఐ డోంట్ టేక్ ఇట్. ఎనీవన్ విల్ నాట్. So probably yeah, I am emotional to that thing. So I think you know music is all about emotions. So unless you are connected like that, it's very difficult to. And that too, my career has not been a short one, to be honest. It's been about 16 years, 16, 17 years. Yeah. So 17 years, అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఆహా పేరు వచ్చేయాలి, యూ షుడ్ బి రికగ్నైజ్ దిస్ దట్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ థింక్ యూనో మంచి మ్యూజిక్ చేసి ఎక్కువ ప్రాజెక్టులు చేసి సాటిస్ఫాక్షన్ ఇస్ ద మన వర్క్ వెనకాల కనిపిస్తూ ఉంటే ఇంకా చాలు. ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు కదా సార్, అండ్ మీకు ఒక స్పెషల్ బాండింగ్ అనే చెప్పొచ్చు బాలు గారితో. ఆయన ఒక మనిషిని అంత దగ్గరకు తీసుకుని చూడడం అనేది చాలా రేర్. అలాంటిది మీకు ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే వన్ ఆఫ్ ద అంటే పాజిటివ్ థింగ్స్ విచ్ కీప్ మీ గోయింగ్ ఇస్ మళ్ళీ తిడతారు ఇది కాదు కరెక్ట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ లవ్. సో రీసెంట్లీ దేర్ వాస్ అ సాంగ్ విచ్ ఐ డిడ్ అండ్ ఐ వాంటెడ్ బాలు గారు టు సింగ్. సో అదంటే షోస్ వెళ్ళిపోతున్నారు, ఒక 1 month అయినా కుదరదంటే అయ్యో లేట్ అయిపోతుంది ఎలా అని. సరే లేదు ఒకసారి పంపించమన్నారు సార్, సార్కి పంపించాను. ఇమ్మీడియట్లీ ఇన్ 15 minutes ఐ గెట్ అ కాల్ సేయింగ్ సార్ ఇప్పుడే పాడతారంటారు. సో దాని పరిగెత్తిని ఆ లిరిక్స్ అంతా రెడీ చేసి ద వే హీ సాంగ్ ఈవెన్ టుడే నోబడీ కెన్ అంటే ద ఎక్స్ప్రెషన్ ద వే హీ ఎలివేట్స్ ద సాంగ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. మీరు చాలా సాంగ్స్ ఆయనతో వర్క్ చేశారు కదా సార్? చాలా చేసిన సాయి అంటే సినిమాల తర్వాత సాయి సుధా, సాయి బోధ. ప్రతి ఆల్బమ్ లో ఒకవేళ అందరితో కలిపి చేస్తే కనుక ఆయనతో ఒకటి చేస్తారు. ఆల్వేస్. ఆయనతో ఎందుకు మీరు కంప్లీట్ ఒక ఆల్బమ్ చేయలేదు? Yeah, I mean waiting for that. By God's grace, if it comes, will definitely. I mean, I'm waiting for that. Okay. ఎప్పుడైనా అడిగారా సార్? నాకు ఇంకొక ఇదేంటంటే నాకు బాలు గారి వాయిస్ అంటే భయం. సో అందరికీ భయమే. సో భయం అంటే ప్రాబ్లీ భయం అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే. అమ్మో ఎక్కడ ఏం తప్పు చేసామో, ఎక్కడ ఏం సరిగ్గా లేదు. సో బట్ వన్స్ ద రికార్డింగ్ ఇస్ ఓవర్ and you know how he sings, he learns the song for about 1 hour before. వచ్చి one stretch ఒక్కసారి అయిపోతుంది. అవును. It's a great this thing. మీరు ఎప్పుడు ఆయన అడగలేదా సార్ ఇలా ఆల్బమ్ చేద్దాము, చేస్తే బాగుంటుంది మీతో అని? అంటే ఆనెస్ట్లీ అడగలేదు. అండ్ అఫ్ కోర్స్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, బట్ ప్రాబ్లీ నాకు భయం వల్ల ఏమన్నా తెలియదు. సో అడగలేదు. అండ్ అగైన్ స్పీకింగ్, అందరు గ్రేట్ లెజెండ్స్ హ్యావ్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ సింగింగ్. చిత్ర గారు ఆల్సో లర్న్స్, వర్క్ అ లాట్ విత్ చిత్ర మేడం. మళ్ళీ ఒక 1 hour, ఒక 1.5 మొత్తం పాట నేర్చుకుని పాడారు. శంకర్ గారు ఇస్ ద ఆపోజిట్, ఒక్కసారి పాట వింటారు వెళ్ళి పాడేస్తారు. సో డిఫరెంట్ స్టైల్స్ చూడటం కూడా. సో హరిహరన్ సార్ ఇస్ డిఫరెంట్ అగైన్. డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్, ఇట్స్ బీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. బేసిక్గా మీరు అడిగితే అంటే ఇప్పటిదాకా టచ్ వుడ్ మీరు ఇప్పటిదాకా చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో, సింగర్స్ అందరితో అండ్ మీతో పాటు ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కూడా కంపేర్ చేస్తే మీరు అడిగిన వెంటనే ఎవరైనా సరే ఇమ్మీడియట్గా నో చెప్పలేరు సార్. ఎందుకు అంటే ఎవరికైనా కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తారు, లేదు ఇప్పుడు కాదు అని అంటారు. కానీ మీరు అడిగితే ఎవరు నో చెప్పరు. అంటే ఐ థింక్ దే షుడ్ గివ్ అ బెటర్ ఆన్సర్ అకార్డింగ్ టు మీ. You should make them feel comfortable. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎందుకు ఈ రీజన్ వల్ల నో చెప్పుండరు అని మీరు. అంటే ఐ థింక్ once they sing and go, once they play and go, whoever come, I think they go అంటే ఒక సాటిస్ఫాక్షన్ తో. Be it a singer, then I give a little bit of liberty. ఇలాగే పాడాలి, ఇదే గమకం వేయాలి, ఇదే చేయాలి, అదే చేయాలి. I never say that. మీరు ఓన్ చేసుకొని పాటను పాడండి. It should be your song. సో శంకర్ గారు పాడుతున్నారు, సునీత్ గారు పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు కూడా ఇట్ షుడ్ బి దేర్ సాంగ్. సో దాన్ని ఎందుకంటే అప్పుడు ఏంటంటే సింగర్ దేర్ పార్ట్ ఆఫ్ ఎలివేషన్ అనేది వస్తుంది, దేర్ మార్క్ అనేది వస్తుంది. సో వెన్ దే సింగ్ అండ్ గో అండ్ లిసన్ టు ఇట్ అగైన్, ఇట్ విల్ దే విల్ ఓన్ ద సాంగ్. సో ఆహా ఇది మన ఇన్పుట్ ఇది. సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. అండ్ గాడ్స్ గ్రేస్ నోబడీ ఇస్ దట్ నో. సో వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద యంగర్ జనరేషన్. అంటే నేను ఇక్కడ వాళ్ళతో పనిచేసిన చాలా తక్కువ, ఈ మధ్య చాలా ఎక్కువ పనిచేశాను. బట్ ద బ్రిలియంట్ టాలెంట్. ఓకే.
brilliant talent. Younger generation are very good. Sai Charan, Sharat Santosh, Naina Nair, Harini, all they're wonderful talent. In fact, I had a great experience working with them. సార్ ఇప్పుడు సౌత్లో వర్క్ చేయడం వేరు, నార్త్లో ఉండే సింగర్స్తో వర్క్ చేయడం కంప్లీట్గా వేరు. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంతమంది ఇట్లా ఈ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా, ఇలా నేర్చుకునే దాంట్లో ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారితో వర్క్ చేయడం, అసలు ఆయనతో పరిచయం అనేది ఆర్పి గారి సినిమాల్లో దగ్గర మొదలైంది. బట్ అప్పట్లో పరిచయం అంటే ఎలా ఉండేది సార్? జస్ట్ మాట్లాడి వచ్చినప్పుడు పాడి మాట్లాడి వెళ్ళిపోవడం అంతవరకేనా, లేదు అంటే మ్యూజిక్ గురించి కూడా ఏమైనా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ? అంటే వి యూస్ టు టాక్ వన్స్ ఇన్ వైల్ అండ్ ఇది ఓవర్ ద ఫోన్. అండ్ అప్పటికి ఇంకా శంకర్ ఇషాన్ లాయ్ ఆ ట్రియో స్టార్ట్ అవ్వలేదు. ఓకే. సో అండ్ హీ హ్యాడ్ లిటిల్ మోర్ టైమ్, నౌ ఈస్ వెరీ బిజీ. And I think after that, and when he heard works I did for EMI and all these things, then I think because of the that's what I don't know the reason, because I'm in Hyderabad and Bombay lo evartona cheyinchukochu. Avunu. So then immediately he said for his spiritual channel also we had to work, and then I did 1 or 2 songs. He was very happy. So from there it continued again, and again it's a very very special when working for him. By the time you realize మన బ్రెయిన్లో అది ఫీడ్ అయ్యేసరికి పాట అయిపోయి ఉంటుంది. సో దట్స్ ద స్పెషల్, బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ రికార్డింగ్ విత్ హిమ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఫర్ ఎనీ సాంగ్. ఓకే. ఐ డిడ్ మహాగణపతి recently. It was about 10-15 minutes. అమ్మో, మహాగణపతిలో కూడా ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. ఆయన వేసిన గమ్మకాలు కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ టఫ్. అంతది 15 minutesలో పాడేయడం అంటే again all the gamakas whatever he put was his. Okay. So generally what I do is ante oka track munde cheyanu as far as this kirtan la concerned. Just oka tanpura pad మీద వాయిస్ తీసేసుకొని, ఓకే, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు as far as Carnatic కీర్తనలు is concerned, ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత ఇది I don't have. So and they are great Carnatic singers, so వాళ్ళ స్టైల్లో మొత్తం కీర్తన తీసేసుకొని దెన్ ఆ వాయిస్కి ఐ డూ ద ఆర్కెస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ మీరు అక్కడికి వెళ్ళి పాడిచ్చారా సార్? ఎస్. ఓకే. సో అండ్ ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్లీ వి డిడ్ మహిషాసురమర్దిని ఆల్సో. యా, దసరాకి చేసాం. అండ్ కపుల్ దే గోయింగ్ టు కమ్ అవుట్ సూన్. అండ్ ఇంకొక ముఖ్యమైన నాకు ఇష్టమైన సింగర్ ఇస్ విజయ్ ప్రకాష్ గారు. ఆయనతో అండ్ మీరు అదొకటే కాకుండా వాళ్ళ వైఫ్ కి కూడా ఒకటి చేశారు కదా సార్? అది యాక్చువల్లీ విజయ్ సార్ కంపోజ్ చేశారు. సో ఐ హెల్ప్ దెమ్ ఇన్ ద వీడియో మేకింగ్ అండ్ హి ఈజ్ అ టెరిఫిక్ సింగర్. మై గాడ్, డెఫినెట్లీ. ఐ డిడ్ an album called Soul Music which did very well again. And a couple more హరివరాసనం చేశాం. Passionate singer, great. His lower notes and voice అనేది చాలా weight ఉండే voice, and so comfortable working with. Absolutely, because ఇప్పుడు when we are doing about 8 songs 9 songs in 2 days, that's how we generally finish album. So that comfort level ఉండకపోతే is very difficult. Yeah, correct. So I mean we talk once in a while when he's a great singer. And అంటే one of the few singers where he's good in Carnatic and Hindustani. Yeah. So Hindustani Suresh Wadekar దగ్గర play. He's good in both. So any genre, take it a mass song, western, take it a western song, take it a any genre. I mean, only very few singers are like that. Yeah, correct. In Carnatic and Carnatic. So we did a Bhaja Govindam version which is done very well. Okay. So a very very special great singer. సార్, మీరు నాకు తెలిసి మీరు సినిమాల్లో కానీ ఈవెన్ మీరు చేసిన సినిమాల్లో కానీ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో కానీ మీకు ఫీమేల్ సింగర్ ఎవరితో ఎక్కువ వర్క్ చేశారు, మీకు చాలా ఇష్టమైన సింగర్ ఎవరు అంటే సునీత్ గారు. అందరికీ చాలా ఇష్టమైన సింగర్, చాలా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బేసిక్గా చెప్పాలంటే. ఫస్ట్ అది, దాని తర్వాత ఆవిడతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? నాకు ఇన్ఫాక్ట్ సునీత్ గారు చాలా పాటలు పాడారు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ చాలా అందంగా ఉండే పాటలు పాడారు ఆవిడ. I think the thing is, నాకు personally I like Suniti Garu's voice. I'm a fan of voice, yeah. Suniti Garu's voice. And comfort level, and we are very good friends in fact. So comfort level in fact. And ఒక అంటే ఆధ్యాత్మిక కీర్తన తీసుకున్నా,
అంటే దాంట్లో ఉండే ఎసెన్స్, శృంగార కీర్తిని తీసుకునే దాంట్లో ఉండే ఎసెన్స్, ద స్వీట్నెస్ షీ గివ్స్, షీ యాడ్స్ టు బ్యూటీ, ఒక బ్యూటీ యాడ్ అయిపోతుంది అలా. అబ్సల్యూట్లీ దిస్ థింగ్. అండ్ ఈవెన్ రీసెంట్లీ వీవ్ డన్ అ లాట్ ఆఫ్ సాంగ్స్. అండ్ ఐ థింక్ ద కంఫర్ట్ లెవెల్ అండ్ అంటే ఒక సాంగ్ని ఒక వేరే రేంజ్కి ఎలివేట్ చేసి వదిలేస్తారు. సో ఈవెన్ ఇంట్లో ఎవరైనా అయ్యో సునీత గారు పాడుంటే బాగుంటుంది కదా అంటారు మా మదర్ ఇన్ఫాక్ట్. సో ఇప్పుడు కూడా మీరు చెప్పినప్పుడు కూడా నేను మీ అమ్మగారి దగ్గర నుండి వచ్చేది, ఓ ఈ పాట సునీత గారు పాడట్లేదా, సో ఆవిడ ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు పాడితే ఇది పాడట్లేదా ఆవిడ అని కూడా అడగడం. అవును. సో ఐ మీన్ ఇట్స్ దట్ బికాస్ షీ సింగ్స్, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ సునీత గారు, షీ సింగ్స్ ఫ్రమ్ ద హార్ట్. So the way the song elevates to a different level is absolutely mind blowing. That's all. Take it a cinema song or even TV serial title songs. I worked a lot of songs. Sunita garu Nandi Award kuda vachindi Antappuram. So ఏ జానర్ అయినా ఏదైనా షీ ఈజ్ అ గ్రేట్ సింగర్. ఆవిడతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే పాట నేర్చుకోవడం అన్నీ ఎలా నేర్చుకుంటారు ఆవిడ? షీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే, వెరీ ఫాస్ట్. I don't think we've recorded for more than an hour or something. She's very fast. సాంగ్ నేర్చుకొని వెళ్ళి ఇమీడియట్ గా పాడే. యా ఇది ఓకే సునీత్ గారు అంటే లేదండి వన్ మోర్ పాడతాను, ఇది ఓకే అండి అంటే లేదండి వన్ మోర్ పాడతాను. అలా ఉండే సింగర్స్ చాలా తక్కువ కదా సార్. అసలు ఎప్పుడు ఆపేస్తారా వెళ్ళిపోదాం అనే వాళ్ళే ఉంటారు. నేను ఎందుకంటే ఒక మిక్స్ అయిన తర్వాత కూడా పంపిస్తాను జనరలీ. సో ఈ చేంజెస్ బికాస్ ఐ టేక్ దిస్ థింగ్. సో అంటిల్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్, షీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క దగ్గర ఏది ఉన్నా కూడా నో విల్ సింగ్ ఇట్ వన్స్ అగైన్. It's a wonderful thing. Looking forward to work with her for many more songs also. అలానే మీరు చెన్నైలో ఉండే సింగర్స్తో వర్క్ చేశారు, రీటా, సెట్. ఇప్పుడు ఉండే సింగర్స్లో రీటాతో వర్క్ చేశారు, అండ్ కొంచెం పెద్దవాళ్ళు అంటే దానికంటే ముందు వచ్చిన వాళ్ళతో కూడా వర్క్ చేశారు. సో వాళ్ళలో వీళ్ళలో ఏమైనా డిఫరెన్స్ చూసారా, లేదంటే ఎవ్రీ వన్ ఇస్ లైక్ కమింగ్ టు వర్క్, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అనిపించిందా మీకు? డెఫినెట్లీ. అంటే as far as the final product is concerned, it probably differs. But as far as work is concerned, అంటే everybody have their own style. I've done a lot of songs with Saindavi garu. She's a very sweet person and a very good singer. And Rita garu. Suchitra garu, I did an album called Suchi Music I Like. Now she and her approach is very different. So and voice characteristics kuda is very different. అలాగే అన్ఫార్చునేట్లీ ఐ వర్క్ విత్ ద గ్రేట్ సింగర్ స్వర్ణలత గారు. షీ ఈజ్ నో మోర్. సో ఇన్ ఫిల్మ్స్లో నా ఫిల్మ్స్లో కూడా ఐ వర్క్ విత్ హర్. సో షీ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద స్పెషల్ వాయిసెస్ ఇన్ఫాక్ట్. అంటే ఏదో అంటే దే ఫ్యూ వాయిసెస్, ఆ వాయిసెస్కి ఈక్యూలు టూ మచ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయకూడదు. అటువంటి వాయిస్లో స్వర్ణలత గారి వాయిస్. అండ్ ఆవిడ కూడా వచ్చి పాడేసి వెళ్ళిపోయారు. ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఐ హవ్ స్పోకెన్ టు హర్ ఆల్సో. ఐ మీన్ ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ విత్ హర్. So I mean I really miss her. She's a great singer in fact. And ikkadiki vachesariki of course my here male singers lo my favorite is Hemchandra. So he's absolutely wonderful. The way he presents it, very matured approach, the way he elevates the song. So and one thing I'm happy inta mandi singers tho pani cheste everybody have their own special వే ఆఫ్ మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళే హాయిగా మీ సాంగ్ ని ఇక్కడ నుండి అక్కడ దాకా తీసుకుని వెళ్ళి. సో ఎవ్రీబడి హావ్ డన్ వెరీ నైస్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ బీన్ 16 years లో అంటే ఐ ఆనెస్ట్లీ ఈ రోజు వరకు అయ్యో ఈ సాంగ్ బాగా రాలేదు ఇంకా బాగా పాడుండొచ్చు నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవ్రీబడి హావ్ డన్ జస్టిస్ టు ద సాంగ్స్. సార్ మీ కెరియర్లో ఇలా ఇన్ని జరుగుతూ ఉంటుండగా రాఘవేంద్రరావు గారితో అసోసియేషన్ అనేది ఎప్పుడు జరిగింది? అండ్ సడన్గా అది నాకు చెప్పాలంటే ఆయనతో మీరు ట్రావెల్ చేసింది ఆల్మోస్ట్ లైక్ 1 year దగ్గర. ఫస్ట్ ఎప్పుడు కలిసారు సార్? అసలు ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని సాంగ్స్ చేయడానికి రీజన్ ఏంటి? పాస్ట్ 1 year ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి. దిస్ 1 year has been absolutely amazing. I can't even express in words. So suddenly a day I got a call from Sunita garu called me. Sunita garu. Yeah, and said Raghavendra garu office నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళతో మాట్లాడండి. ఫోన్ ఎందుకు సునీత గారు అంటే మీరు మాట్లాడండి చెప్పి ఫోన్ పెట్టిస్తారు.
సో ఐ నో దెన్ పద్మజ మేడం షీ కాల్ మీ అండ్ సెడ్ ఒకసారి ఆఫీస్కి వస్తారని. ఆనెస్ట్లీ ఐ డి నాట్ నో వే ద ఆఫీస్ వాజ్ ఆల్సో. సో ఐ మీన్ సో ఎక్కడైనా కనుక్కొని వెళ్తే అప్పుడు చెప్పారు అన్నమయ్య పాట పట్టాభిషేకం అన్న ప్రోగ్రామ్ చేస్తున్నామండి, దాంట్లో కొత్త అన్నమయ్య కీర్తనలు అని ప్రజెంట్ చేస్తారు, కీరవాణి గారు, సునీత్ గారు, నన్ను జడ్జి ఉంది, ఇది రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే. దెన్ ఐ రిమెంబర్ మీటింగ్ సార్ వన్ డే ఈవినింగ్ అట్ అరౌండ్ 5 o'clock. చూసి ఏమేం చేసావంటే నా సీడీస్ అన్నీ ఇచ్చాను. సో ఫ్రమ్ అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్. So I did 6 albums, 60 songs. For it's not a joke actually, 60 songs ante అది కొత్త అన్నమయ్య కీర్తనలు. అండ్ ఎవ్రీ అంటే ఒక బాండింగ్ ఎందుకు కలుగుతుందనేది నాకు తెలియదు. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ ఐ మీన్ ఐఎమ్ వర్కింగ్ అండర్ అ లెజెండ్ లైక్ హిమ్. ఐ మీన్ లెజెండ్ అంటే ఎవ్రీథింగ్ కమ్స్. ఐ హావ్ నెవర్ సీన్ అ పర్సన్ లైక్ హిమ్. అంత ఆప్యాయత, అంత కేరింగ్, అండ్ అంటే ఒక ఇంట్లో మనిషిలాగా, సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ మీన్ ఐ థింక్ వీ నీడ్ టు సీ అండ్ లుక్ ఎట్ హిమ్ అండ్ లెర్న్. అంటే అంత స్థాయిలో ఉండే కూడా ఎలా ఉంటారు. సో ఇట్స్ ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ బ్లెస్డ్. దాని తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనేది స్టార్ట్ అయింది. ఓకే సార్, 60 సాంగ్స్ చేయడం అంటే అది మాటలు కాదు. ఎందుకంటే ఒక పాట 2 పాటలు మహా అయితే ఒక ఆల్బమ్ చేయాలంటేనే మనకు చాలా టైం పడుతుంది. నాకు తెలిసి టీవీ షో కాబట్టి అది మీరు రెగ్యులర్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ గ్యాప్ ఇచ్చుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఆల్బమ్స్ అంటే మన చేతిలో ఉంటాయి. ఈ ఆల్బమ్ అయిపోయాక ఒక 1 month రెస్ట్ తీసుకుందాం, లేదు 15 days అని. ఇక్కడ 15 days కూడా గ్యాప్ ఉండేది కాదేమో కదా సార్? I think last 1 year I don't think I took a break for more than a day. అంటే I think probably ఎందుకంటే I think the challenge here is script, the సాహిత్యం is very difficult. మీరు చెప్పినట్టు అవన్నీ కొత్త పాటలు అంటున్నారు. కొత్త పాటలు, సాహిత్యం ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే అది కరెక్ట్గా దాన్ని డివైడ్, ఐ మీన్ కలపడం, పదాలను కలపడం అంతా. అండ్ మళ్ళీ రిపిటేటివ్గా ఉండకూడదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60 songs here. So that was a challenge. But honestly telling you, అంటే I didn't feel stress or anything because the support and the affection showed by Raghavendra garu. So definitely. సార్ ఆయన అంటే ఇప్పుడు ఆ పాటలన్నీ కూడా మీకు నచ్చినట్టే మీరు ట్యూన్ కంపోజ్ చేసి వెళ్తే అది డైరెక్ట్గా మీరు ఫైనల్ చేసుకునే వాళ్ళ, లేదంటే ఆయన విని ఆయన మళ్ళీ మీకు? లేదు, ఎవ్రీ సాంగ్ సార్ ఓకే చేశారు. దే వేర్ ఇన్స్టెన్సెస్ వేర్ వి నీడ్ టు, ఐ హ్యాడ్ టు డూ సమ్ మల్టిపుల్ ట్యూన్స్ ఆల్సో. ఎందుకంటే హీ నోస్ ద ఎగ్జాక్ట్ దిస్ థింగ్. బట్ అదే అన్న ఇన్ని ట్యూన్స్ ఆయన జడ్జ్మెంట్. ఇన్ని సాంగ్స్కి ఇన్ని వర్షన్స్ చేసి ఇంత నాన్ స్టాప్గా పనిచేసిన నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నానంటే అంటే ఇట్స్ బికాస్ ద అఫెక్షన్ హీ షోడ్, ద సపోర్ట్, అండ్ వర్కింగ్ అండర్ హిమ్ ఇస్ అ బ్లెస్సింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ అన్నమయ్య పాట పట్టాభిషేకం నేను ఇక్కడ సింగర్స్ ఎక్కువ పనిచేయడం ఇక్కడ రెగ్యులర్. సో అప్పుడే నాకు యాక్చువల్లీ ఐ ఫౌండ్ అవుట్ దట్ సో మచ్ ఆఫ్ ఫెంటాస్టిక్ టాలెంట్ హియర్. అండ్ of course, I mean working with Swapna garu is very very special. She sang a lot of songs for me, and I saw a different angle in it. ఎందుకంటే కీర్తనలు ఎక్కువ పాడుతూ వచ్చారు డిఫరెంట్ జోనర్స్లో. ఇప్పుడు ఆధ్యాత్మిక కీర్తనలు, శృంగార కీర్తనలు, కొంచెం ఫాస్ట్ సాంగ్, కొంచెం స్లో సాంగ్స్, సో చాలా సాంగ్స్ పాడారు. సో షీ అగైన్ వర్కింగ్ విత్ హర్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సో అండ్ ఐ థింక్ మై మెయిన్ ఛాలెంజ్ హియర్ was the language. Okay. Honestly, I don't think I'm very good in Telugu. ఎందుకంటే కొంచెం చదువుకున్నంత, I mean initially అంతా నేను చెన్నైలో చదువుకున్నాను. సో in that case my uncle Sai చంద్ర గారు and my mother, మీరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారా? నేను ప్రతి సాంగ్ చూసిన వెంటనే ఎక్కడ విరుపులు అన్నీ చేయాలి. I think because of that, by God's grace, the corrections from PTD also were very less for me. Because we broke it in the correct place. Correct. Ayathulu, prasalo and చూసుకుంటూ this thing. And of course singers, all the singers, they did a great job. ఇప్పుడు మనకి కర్ణాటక సంగీతంలో చూసుకుంటే రాగాలు, ఇప్పుడు అన్నమాచారి కీర్తనలు మీరు చేశారు కాబట్టి నాకు తెలిసి ఈ క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే కొన్ని రాగాలకి ఏంటంటే సంచారం చాలా తక్కువ. అవును. ఆ సంచారం తక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఒకలాగా ఏ స్వరాలను అటు నుండి ఇటేసినా ఇటు నుండి అటేసినా కూడా ఏదో ఒక పాటల వినిపించే ఛాన్సెస్ ఉన్నాయి బేసిక్గా. అలాగా మీరు
వేరే పాటలా వినిపించకుండా చేసుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? See, the approach is very important. సో ఒక పర్మిటేషన్ ఆఫ్ కాంబినేషన్ వాడితే కొన్ని పాటలు లాగా వస్తాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, అంటే ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వడానికి. అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ దట్ యునో ఐ లైక్ సర్టన్ కైండ్ ఆఫ్ సౌండింగ్. ఓకే. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అన్ దట్. సో ఈవెన్ ద అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రోగ్రామింగ్ కానివ్వండి, లైవ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, ఐ మీన్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు సీ దట్, బికాజ్ అంటే ఇన్ అ షార్ట్ స్పాన్ ఇన్ని సాంగ్స్ చేయటం ఇస్ వెరీ డిఫికల్ట్. ఎస్, అంటే టైం కూడా ఉండదు. ఎందుకంటే అది రెగ్యులర్ టీవీ అంటే బేసిక్గా చాలా మందికి తెలిసిందే ఇది. అంటే ఒక స్ట్రెచ్లో చేసేయాలి మొత్తం అంతా కూడా. అందులో కొత్త పాటలు, ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఏదో వచ్చిన పాటని మళ్ళీ మనం చేయడం కూడా కాదు, కొత్తది. దానికి చాలా బుర్ర పదును పెట్టాలి. అండ్ మీకు పర్టికులర్గా చెప్పాలంటే, మీ గురించి మాట్లాడాలంటే, మీరు అంటున్నారు లాంగ్వేజ్ బ్యారియర్స్ కొన్ని ఉన్నాయి అని, బట్ ఇన్ని చేయడం అంటే చాలా కష్టం కదా సార్ అసలు? యా, అంటే కష్టం అనిపించలేదు టు బి ఆనెస్ట్. ఎందుకు అంటే సి ఐ డోంట్ నో దిస్ థింగ్, మెయిన్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్షన్ అండ్ ద సపోర్ట్ సర్ షోడ్. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్, అంటే ఆ సాటిస్ఫాక్షన్ అబ్సల్యూట్లీ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంటే ఇన్ని పాటలు టీవీలోకి రావడం, టీవీ మధ్య తర్వాత మిగతా వాళ్ళందరూ, అంటే ఫస్ట్ టైం అంటే ఫ్రమ్ పీపుల్, దో ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఆల్బమ్స్ బిఫోర్, ఒక డైరెక్ట్ ఇది అనేది లేదు. ఎంతో మంది మెసేజ్లు, ఈ పాట చాలా బాగుంది, ఆ పాట చాలా బాగుంది. ఎస్పెషలీ దేస్ వన్ సాంగ్ ఒక్క మాట ఉషారని సునీత్ గారు పాడారు. ఐ మీన్ ద ప్రోగ్రామ్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ షీ వాస్ సింగింగ్. ఎస్పెషల్లీ నేను కూడా ఆ పాట వింటే, ఆవిడ గొంతు, మీరు చేసిన కంపోజిషన్ అది వింటూ ఉంటే కూడా మనకు తెలియకుండా కంట్లోంచి, అంటే ఐ వాజ్ అబ్సల్యూట్లీ షాక్డ్. అంటే షాక్డ్ అని కాదు, ఐ మీన్ ఐ వాజ్ అలా ఉండిపోయాను. అంటే వాట్ ఈస్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, అండ్ ద వే షీ సాంగ్ అబ్సల్యూట్లీ. అండ్ అలా ఫ్యూ సాంగ్స్, హేమచంద్ర ధర్మం, అండ్ స్వప్న గారు ఏమని కొనియాడవచ్చు, అండ్ ఆల్ దీస్ సాంగ్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ఇట్ రీచెస్ టు మోర్ పీపుల్. సో ఈ ప్రోగ్రామే కాకుండా ఇట్ హ్యాస్ టు రీచ్ మోర్ పీపుల్. అండ్ ఐ టుక్ సర్టన్ కేర్ సో దట్ సౌండింగ్ ఆల్సో ఇస్ రిచ్. మిక్స్ టెక్నికల్గా కూడా I saw that it's so that even the younger generation will enjoy the sounding, and it's a great experience. సార్, ఇప్పుడు ఇవన్నీ పాటలు కాకుండా ఇప్పుడు చాలామంది మోడర్న్గా ఉండాలి, ఇలాంటి కీర్తనలని కానీ పాత కృతులైనా కానీ మోడర్న్గా ఉండాలి అని చెప్పి, మీరు కాదు వేరే వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర సినిమాటిక్ టచ్ అనేది వచ్చేస్తుంది. ఆ సినిమాటిక్ టచ్ వస్తున్నప్పుడు జనం ఏమని అనుకుంటున్నారంటే, అబ్బాయి ఇది కూడా సినిమా పాటలు చేస్తారనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఆ మార్క్ రాకుండా మీరు ఎంత జాగ్రత్త పడ్డారు అసలు? See, there is a very thin line. ఆలోచించే వాళ్ళ మీరు ఇలా వస్తారు, వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా మ్యూజిక్ లాగా వీటిని చేస్తే ఏంటంటే కనెక్ట్ అవ్వదు. That the devotional thing will not connect. So there's a very thin line. It is enough even for a 8 bars music bit to go wrong. Yeah. So we have to be that careful. Even in fusions or even in mana authentic namacharki enti oka chinna even a tone sometimes changes the whole color. Yeah. So when the orchestration, as far as the orchestration is concerned, you need to be very very careful. అంటే ఎక్కడ ఏది రాకుండా. Yes, there are songs which I had to, I read it after, as I told you, there's a lot of stages, songs have to cross at home. So ఇది ఇక్కడ సినిమాటిక్గా ఉంది, ఇది బాగాలేదు అని చెప్పి. సో ఫార్చునేట్లీ ఐ హ్యావ్ గుడ్ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ ఆల్సో వర్కింగ్ ఫర్ మీ, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్. సో దే నో వాట్ ఐ లైక్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అక్కడ దానివల్ల ఏంటంటే కొంచెం ఆ కలర్ రాకుండా. అండ్ సీ దేర్ ఆర్ వెరీ పాపులర్ రాగాస్ లైక్ హిందోళం, సుధన్యాసి. ఇదేంటంటే వెరీ ఈజీ టు గెట్ ఎ సినిమా కలర్. అవే ఎక్కువగా సినిమాల్లో వాడడం వల్ల కూడా ఆ పాటలు ఇవి ఎక్కడో ఒక దగ్గర మనకు కలుస్తూ ఉంటాయి. సో ఇది లేకుండా అంటే సపోజ్ మధ్యమావతి, ఇంతటను కరుణించు ఇది విన్నపము నీకు, ఇంతి అలమేల్మంగ 20 నీకున్నది. నో కలర్, నో సినిమా కలర్. సో అందుకే కొంచెం కర్ణాటిక్ చేసి, సో కొంచెం ఆ కర్ణాటిక్ టచ్ తెస్తే
సినిమా ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది పోతుంది. ఆ జాగ్రత్తలు చాలా వరకు తీసుకున్నాం. అండ్ ఎస్, రేర్ రాగాస్ కూడా తీసుకున్నాను. ఐ డిడ్ ఇన్ సమ్ రేర్ రాగాస్ విచ్ ఇస్ వెరీ అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్. And tried my level best to see that each and every song is very different from each other. At the same time ఏంటంటే రీచబుల్గా ఆ డివినిటీ కూడా వచ్చేటట్టు. సార్ ఇప్పుడు మీరు ఇన్ని చెయ్యాలి, ఇంత సంగీతం తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు సంగీతం నేర్చుకుని ఉండాలి. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? టు బీ ఆనెస్ట్, నేను టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. అండ్ దట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే అందరూ అవునా అంటే అబద్ధాలు చెప్తున్నారా అంటారు. మై మదర్ కి, మా ఫాదర్కి, మా గ్రాండ్ మదర్కి, మా అంకుల్కి, అందరికీ ఎవ్రీబడి నో క్లాసికల్. సో ఇట్ వాజ్ లైక్ అ లర్నింగ్ థింగ్ ఫర్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇది రాగం, ఇది స్వరాలు, సో ఇది, సో లైక్ దట్ ఇట్ హ్యాపెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. సో మీరు వినికిడి వల్ల మీరు అన్ని గుర్తుపెట్టుకుని మీలోనే ఇంకా అలా ఉండిపోయి you are able to compose. Yeah, my uncle was a big I think big this thing on me, ante big influence on me. Endukante I mean he used to do he did a lot of devotional albums. And initially avi vintune నాకు ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో ఆయన రికార్డింగ్స్కి వెళ్ళడం. సో though we travel on two separate tracks, his approach is very different and mine is different. బట్ ఈవెన్ దెన్ కొంచెం తిట్టుకున్నా కూడా వీళ్ళు ఇది ఫోన్ చేసి ఇది బాగాలేదు, మీది కూడా బాగాలేదు అని ఒకసారి. ఇట్స్ అ వెరీ హెల్దీ దిస్ థింగ్ విచ్ గోస్ ఆన్. సో హీస్ బీన్ మెయిన్ చెప్పాలంటే హీస్ బీన్ అ గుడ్ సపోర్ట్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఐ మీన్ ఆఫ్టర్ మై మదర్. ఇప్పుడు మీరు పాటకు పట్టాభిషేకం అనేది నాకు తెలిసి మీ లైఫ్లో మీ ఫ్యూజన్ ఆల్బమ్స్ ఎంత ఇంపార్టెంటో దిస్ పర్టికులర్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బికాస్ అన్నమాచారి కీర్తనలు చేయడం అంటే అది చాలా రేర్ అవకాశం. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా కూడా మీ పాటలు విని వాళ్ళు అన్నమాచారి కీర్తనలు నేర్చుకోవడం అనేది ఇట్స్ వెరీ, ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అంటే ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ, సో క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నమాచారి కీర్తనలు వింటూ పెరిగాను. బికాజ్ మా ఇంట్లో అండ్ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తనలు ఎక్కువ. సో ఐ యూస్ టు లవ్ దెమ్. అంటే జనరలీ a person who wants to do film music, probably not all of them can do devotionals. So అంటే I believe that. Yeah, correct. So ఎందుకంటే it's a different genre, different approach. Your mindset కూడా has to be completely different. అవును. సో నా ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచి వినింది అన్న వల్ల అనుకుంటాను. ఐ థింక్ ఐ నో దోస్ బౌండరీస్ వేర్ నాట్ టు క్రాస్ ద లైన్. అండ్ ఆ భావం బయటికి రావడం. బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తనలు ఎన్నో, ఐ మీన్ చిన్నప్పుడు మై ఫేవరెట్ వాజ్ షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి. జస్ట్ ఆ భావం అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూస్ టు బి, అంటే విని దాని వల్ల ఐ థింక్ అంటే దట్స్ అ లాట్ ఆఫ్, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మీ పాటలు కూడా అంతే బాగుంటున్నాయి అని అనుకోవచ్చా సార్? మేబీ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఎక్కువగా ఉండడం వల్ల, మీరు అవే విని పెరగడం వల్ల మీ పాటలు కూడా అంతే. అంటే ఇప్పుడు చాలా పాటలు వస్తూ ఉంటాయి, అవి మనం ఈ రోజు విని రేపు మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బేసిక్గా అది లేదని మనం అనలేము. అది కూడా ఉన్న రోజుల్లో మీ పాటలు ఖచ్చితంగా గుర్తుంటాయి అని అనుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? ప్రాబబ్లీ. ఎందుకంటే అంటే ఆ భావం వాళ్ళు ఎంత బాగా బయటికి తీసుకొచ్చారు. అంటే అకార్డింగ్ టు మీ, ఏ రాగంలో చేసాము, ఎంత కాంప్లికేటెడ్ చేసాము, అంటే మనం విద్వత్ అంతా చూపించారు. ఆల్ దీస్ థింగ్స్ ఐ మీన్ అబ్సల్యూట్లీ నాట్ నెసరీ. సో ఆ కీర్తనకి ఎంత, ఆ భావాన్ని ఎంత బాగా మనం బయటికి తీసుకొచ్చాం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అదే దట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ థింక్ అన్ని ఇంతకు చిన్నప్పటి నుంచి విని. సో మై గ్రాండ్ మదర్, అంటే షీ యూస్ టు లిసన్ టు లాట్ ఆఫ్ హనుమాచారి కీర్తనలు. సో ప్రాబ్లీ అంటే ఇట్ వాజ్ లైక్ స్కూల్కి వెళ్ళాము, వచ్చిన తర్వాత యూస్ టు బి మ్యూజిక్ ఆల్ ద టైమ్. సో పొద్దున్న నుంచి ఇట్ యూస్ టు బి దిస్ థింగ్. సో అంటే ఇప్పుడు మై సిస్టర్, ఐ మీన్ షీ అబ్సల్యూట్లీ షీఈ్ నాట్ కనెక్టెడ్ టు మ్యూజిక్. సో ఐ డోంట్ థింక్ ఇంట్లో ప్లే అయితే వస్తుందని కాదు. ఐ థింక్ you need to have that liking and passion towards it also. Yeah, correct. So now I mean I have two kids and she's sending them for classical training and all these things. So influence definitely గా ఉంటుంది. Yeah. Okay. సార్, ఇక్కడ మీరు సీరియల్స్ అనేది కూడా
లైక్ టీవీతో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది. లైక్ యూ డిడ్ సో మెనీ సాంగ్స్, టైటిల్ ట్రాక్స్ చేశారు. ప్రెసెంట్ కొన్ని సీరియల్స్కి యూఆర్ వర్కింగ్ ఆన్ దెమ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు సినిమా వేరు, ఇలాంటి షోస్ వేరు, సీరియల్ వేరు. బికాస్ టీవీ ఈజ్ ఆల్సో సంథింగ్ మీరు కంటిన్యూస్గా రెగ్యులర్ వర్క్ ఉంటుంది, మీకు అంటూ ఖాళీ ఉండదు చాలా తక్కువ. Serial is we don't have too much of time to convey the mood. So it has to be conveyed in the first few seconds. So that is the main thing I follow. అంటే ఇక్కడ ఐ మీన్ కీర్తనలు కానీ సినిమా యూ హ్యావ్ సమ్ టైమ్ to inject that mood into the person who is listening to it. So TV you don't have that. So first few seconds లోనే ఆ మూడ్ వెళ్ళిపోవాలి. So that I mean I take care of that. So first my TV journey started with Antapuram. ETV. I did there were 2 title songs, a sad song and a happy song. Happy song Chinmayi paadaru. And sad song Sunit garu paadaru. She got a Nandi award for that song. Then there was one more serial which I did for Gemini, and after that actually the most special one is Koilamma. The one which is running now. There are a lot of songs in it. We've already recorded more than 18 songs now. And again, it's produced by Shri Raghavendra Garu. And it's a musical serial where about a kid, a child prodigy. అంటే ఈ సీరియల్స్లో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, సో సీ ఆల్ దీస్ సాంగ్స్ జనరలీ లాంగ్ టైమ్ బ్యాక్ దే వర్ సాంగ్స్ ఇన్ సీరియల్స్, నాట్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ కొత్త పాటలు, ఇన్ని పాటలకు సీరియల్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. అవును. అండ్ అవన్నీ కూడా జనం అబ్బాయి ఏంటి పాటలు అని అనుకోకుండా ప్రతి పాటని ఏం చేస్తే ఇప్పుడు ఒక సినిమా పాటలు అవి పాడే ఇవి కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఈ మధ్యలో ఈ పర్టికులర్ దీని గురించి మాట్లాడుకుంటే దే స్టార్టెడ్ సింగింగ్ అవేవో సినిమా పాటలు అన్నలాగా. దట్ వాజ్ అ గుడ్ కాంప్లిమెంట్ ఐ గాట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వచ్చి సినిమా పాటలా ఉంటున్నాయండి, ఎంత బాగుంటున్నాయండి సినిమా పాటలు అంటే. ఐ ఫెల్ట్ బేసిక్గా మీ సాంగ్స్ చూసుకుంటే అది ఒక ఆల్బమ్ అవ్వనియండి, లేదంటే ఒక కీర్తన సెపరేట్గా ఏదైనా చేయాలంటే కీర్తన అవ్వనియండి, సీరియల్ సాంగ్ అవనియండి, సినిమా పాట అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి, ఆ క్వాలిటీ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఆ సౌండింగ్ అనేది వెరీ పర్టికులర్ విత్ ద సౌండింగ్. అది ఎందుకంటే ఏమైనా రీజన్ ఉందా అంత పర్టికులర్గా ఉండడానికి? అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండి, మిక్స్ మాస్టర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఐ థింక్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అంటే ఇన్ ద మేకింగ్. అండ్ అంటే ఫార్చునేట్లీ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ బిగ్ టెక్నీషియన్స్ బిఫోర్. అంటే ఇంతకుముందు జైపాల్ గారిని వర్క్ ఫర్ హనుమాలి గారు, ఫర్ బాజీ గారు, అలాగే పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అలాగే గిటార్ శివరామ్ గారు, హీ వాజ్ వన్ హూ థాట్ మీ ఆల్ దీస్ టెక్నికల్స్ ఇన్ ఫ్యాక్ట్. సో ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం విన్నప్పుడు ద సౌండింగ్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. అందుకే నేను ఫస్ట్ నుంచి టోన్ సెలెక్షన్ దగ్గర నుంచి మిక్సింగ్ మాస్టర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ మీన్ ఐ లైక్ ఇట్ దట్ వే. సో అదే ఐ ఇన్కార్పొరేట్ ఇన్ ఆల్ ద వర్క్స్ ఇన్ ఫ్యాక్ట్. సార్ బేసిక్గా ఇలాంటి క్వాలిటీ వర్క్ వస్తే బేసిక్గా క్వాలిటీ ఈజ్ డెఫినెట్లీ లింక్డ్ అప్ విత్ ద ఫినాన్షియల్ థింగ్స్ కదా. సో మీకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటే ఈ బడ్జెట్కి ఎంత ఇద్దాం అంటే? చాలామందికి అదే ఉంటుంది బ్రెయిన్లో. లేదు అంటే see fortunately I'm not completely dependent on this financially. So then I see that 95% of the budget goes to for the making of the product. అందుకే ఏదన్నా let it be a TV serial అన్నా, కీర్తన or cinema song or ఇది, I see that quality maintains throughout. So that's very important for me. అండ్ కమింగ్ టు ఆల్ ద సింగర్స్, మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ యూఆర్ వెరీ సెలెక్టివ్. అంటే సింగర్స్తో వర్క్ చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు ఈ మధ్య స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రెజెంట్ అంటే మన హైదరాబాద్లో ఉండే సింగర్స్తో పాడించడం. అంతకుముందు పనిచేసినా కానీ వెరీ లెస్ చెప్పాలంటే. అలాంటిది ఎందుకు అంటే ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ బీయింగ్ సో సెలెక్టివ్? అండ్ ఫర్ మీ యాటిట్యూడ్ మ్యాటర్స్ అ లాట్. So కొంచెం I don't work with people who show attitude types. In fact, so I'm very particular about it. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ అనేది ఉండదు. అంటే ఐ వర్క్ విత్ గ్రేట్ సింగర్స్ లైక్ శంకర్ గారు అంటే వాళ్ళ దగ్గర అసలు అంటే వాళ్ళని చూసి ఎంతో నేర్చుకొని గ్రేట్ లెజెండ్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేని అదే దట్ యాటిట్యూడ్స్ ఇది చూపిస్తే ఐ మీన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో I will not work with a singer who has an attitude problem.
ఓకే. కమింగ్ టు లెర్నింగ్ అండ్ ఆల్, ఇక్కడ ఉండే సింగర్స్లో చాలా మంది నేర్చుకునే వస్తున్నారా సార్? నేర్చుకునే వస్తున్నారు అంటే whom all I've worked with. I mean they are very well trained in Carnatic. They know what they're doing. And ముఖ్యంగా ఏంటంటే సాంగ్ ఎలా ఎలివేట్ చేయాలి అంటే I was very surprised when I started working with the singers here. They're just amazing, in fact, amazing talent. The bunch of singers who are there now, they're very, very talented. Like, they can sing any genre. అలాగే ఏంటంటే మెయిన్ ఏంటంటే దే నో వాట్ దే డూయింగ్. సో స్వరాలు తెలుసు, ఏం పాడుతున్నారో తెలుసు. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది అంటే సింగింగ్ అనేది చాలామందికి ఇష్టం జనరల్గా మనం చూసుకుంటే. అలాగా కొంతమంది ఏంటంటే నేర్చుకోకుండా వచ్చేస్తారు. నేర్చుకోకుండా వచ్చి డ్రీమ్స్ చాలా ఎక్కడెక్కడో ఉంటాయి, అవన్నీ నేను అదైపోవాలి ఇదైపోవాలి అని. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి నాకు మీరు ఇలా ఒక ఆల్బమ్ చేసిస్తారా అంటే మీరు చేస్తారా, లేదంటే వాళ్ళని చక్కగా వెళ్ళి నేర్చుకుని వచ్చి మళ్ళీ రమ్మని చెప్తారా? ద సెకండ్ వన్ వెళ్ళి నేర్చుకుంటారు. సీ జనరలీ ఇన్ టుడేస్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూస్తే అన్ని పేర్లకు ముందు ఒక సింగర్ అనే ట్యాగ్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో వాళ్ళే ఎక్కువ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అబౌట్ 60-70% ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ట్రైన్డ్. అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ అంటే పెద్ద ఇదైపోవాలి, పాపులర్ అయిపోవాలి, ఇది అదే ఉంటుంది. కానీ అంటే ఫస్ట్ learn what you're doing and then come and do it. So you need to know what you're doing first. So that is very important. Then no, I will not work. అండ్ మిమ్మల్ని చూసుకుంటే మీరు మోస్ట్లీ సినిమాలు వాటికంటే కూడా you're more into the private and independent music. చెప్పాలంటే the correct term to use is independent music and చాలా fusions ఇవన్నీ. బట్ కామన్ మ్యాన్ ఆర్ మనం బేసిక్గా చూసుకునే జనంకి ఏమని ఉంటుందంటే సినిమాలో చేస్తేనే గొప్ప, సినిమా సంగీతమే గొప్ప, అది మాత్రమే రీచ్ అవుతుంది అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ కరెక్ట్? As far as reachability, becoming popular and all these things, yes, cinema music is the main thing. Okay. It's the most powerful. So in non-film music is not as is not anta powerful kaadu. But for me, personally, getting recognized or signing an autograph or becoming popular, for me personally is not the criteria. So do good music, whatever it is, whether it's film or non-film or this thing, and give your best. You will sustain for a long time, and I'm feeling. So it's been so many years and done different kinds of music, different genres of music. So I think to sustain for a long time, you need to do different types of things. It's not that I will not definitely cinema cheyalane untadi. Kani for me, I mean I have to be satisfied with the work and these devotions kani fusions or what these things give me more satisfaction right now. So మీరు దానికి ఖచ్చితంగా నో, దానివల్లే పేరు వస్తుంది అంటే నమ్మే ఇది లేదు అంటే see I think all over India తీసుకుంటే the albums I've done, whoever followed my work, they know me. So I don't want that instant publicity or that's what I'm not craving for getting recognized or signing an autograph or whatever it is. పాట బాగుంది అని అనుకుంటే చాలు. So that's my approach. మీరు చాలా సాంగ్స్ ఇప్పటిదాకా చేశారు కెరియర్లో, ఆల్బమ్స్ చేశారు, సినిమాలు చేశారు. బట్ మీకు మీ సోల్ బాగా సాటిస్ఫై అయినది ఏం చేస్తే ఇదే? Which song? Which song or which album and what kind of a music? See, as far as fusions are concerned, Karthik music I like, and I did one album with Unni Krishnan sir. Okay. Krishna Best Loved Kritis with Unni sir. That one album which gave me a lot of satisfaction. And as far as my compositions and own compositions are concerned, as Bombay Sastry garu paadina Guruvanna Evaru from Sai Sudha. Sai's first album. Yeah, okay. Adi, and of course in recent times Anamai Padi Pattabhishekam there are a lot of songs. Starting from Dharmam Radhapai Hemachandra, Sunit garu paadina chala songs, Swapna garu paadina songs. And ఈ మధ్య హరిణి ఆల్సో sang 2 songs. Both the songs gave me a lot of very happy with the output. So yeah, in the process I have some favorites, but Guruvanna Evaru will definitely have a special place, right? Because I remember
అది దట్ ఆ సాంగ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వేరే శృతిలో చేసుకుని తీసుకెళ్ళాను. ఐ డోంట్ నో ద స్కేల్ ఆఫ్ స్వామి జయశ్రీ గారి పాట. సో వన్స్ వీ వెంట్ దేర్ వాజ్ లిటిల్ డిసప్పాయింట్మెంట్. లేదు నేను ఇది పాడలేను అన్నారు. దెన్ ఏం చేద్దామంటే ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ చేసి తాన్పురా తీసుకొచ్చి ఫస్ట్ తాన్పురా మీద మేడం చెప్పి పాడిచ్చేసి దెన్ వీ అగైన్ రీడెడ్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్. సో యా దట్ సాంగ్ విల్ హావ్ వెరీ స్పెషల్. ఓకే. అండ్ మీరు ముందు చెప్పినట్టే మీ మనస్తత్వం కానీ అదంతా చూసుకుంటే వెరీ అంటే ఎవరికైనా సరే బాగా నచ్చేసే మనిషి మీరు. అలా అది పాజిటివ్ ఆస్పెక్ట్ బేసిక్గా చెప్పాలంటే. దానివల్ల మిమ్మల్ని ఎవరైనా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకుని సర్లే ఎప్పుడైనా సరే ఏమన్నా కూడా పర్లేదు ఏం కాదు అలా తీసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే కమింగ్ టు వర్క్ నాట్ ఇన్ ది నాన్ ఫిల్మ్ సెక్టర్. Okay. So yeah, in the film section, yes, I underwent probably very kani chala takkuva. Because whoever I've been associated with been very nice. Yes, I did face a few problems. I mean, when I was, there was a time when I wanted to concentrate more on films. 2005, 2006 time. Okay. So yes, I went through some problems our time. But as you grow old, I think you'll learn to cope up with, tackle and cope up with all these things. So even if probably now with my mindset now, even I don't think that will happen. So anta chance even I'm not feeling. So just be cool. So and try to handle situation well. So it's been a learning experience throughout. So yeah, I had 2007 I had a problem with the director. I opted out of the film. Okay. So not because of this thing, but అన్ని కలవాలని లేదు. When the approaches are different. ఏ పర్టికులర్ విషయంలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు సార్? See, when creatively when we don't gel, then it's a very big problem. As far as I'm talking about a director and a director. So creativity paranga when you don't gel, there will be a lot of problems. So that and you don't like to work with him. He does not want to like to work with you. And still, for some case we keep on going just to make things happen. So our time it's better to opt out. So nothing negative. See, the creative world, everybody have their own approaches. So initially, this was I'm talking about 2005, that point of time. Okay. But after I came into this, I have more liberty here, to be honest. So I don't have a person sitting in front of me and saying, do this, do that, change this, change that, and all these things. In fact, so I'm not saying that's wrong, but I have more liberty here. Yeah. Right? So మీకు అంటే ఒక ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చినది మీరు చేసి. So and here and Anamaipadu Pattabhishekam, there is a legend who's guiding us. Yes, correct. There is a legend who's guiding us. So we will definitely go in the right path. And the suggestions he makes, and not even talk about it. So our changes cheptaru, they add so much of beauty to the song and the approach. And I did a project called Srivari Sevalu, which I think which is one of the greatest projects I have done. This is ante Srivari Sevalni oka song రూపంలో దాన్ని మార్చి దాన్ని మొత్తం పిక్చరైజ్ చేసి పిక్చరైజ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఐ కంపోజ్ 3 songs ఫర్ దట్. తోమాల సేవ, అష్టదళ పాద పద్మారాధన అండ్ అన్ని సేవలు కలిపి. సో ఆల్ ద సాంగ్ 2 songs బాలు గారు అండ్ సునీత గారు పాడారు, ఒక సాంగ్ కంప్లీట్గా బాలు గారు పాడారు. సో వన్ ఇన్ ఫ్యాక్ట్ వీ రికార్డెడ్ వెరీ రీసెంట్లీ. So that project has given me a lot of satisfaction. So the small changes, probably ఒక harp ఏమన్నా the way sir guides us, that it adds so much of beauty. And again I'm saying, I think it's one of the most fortunate and happy phase of my career in the past 1 year is working under sir. And being a part of RK, because I'm doing Koilamma. Yes. And couple of other projects for SVBC also. I'm very, very happy. ఇప్పుడు మీకు మళ్ళీ ఛాన్స్ వస్తే సినిమాలు చేస్తారా సార్ ఇప్పుడు? డెఫినెట్గా చేస్తాను. ఓకే. Definitely. In fact, it's been quite a while, because 2006 has been almost 10 years. So, I want to explore. I think another sound will come, another approach will come, because, minds get mature when you do so many projects, in fact. ఇప్పుడున్న మ్యూజిక్ మీకు ఎలా నచ్చుతుంది? మీరు చాలా మెలడీ బేస్డ్ సాంగ్స్ చేస్తారు, ఆ కర్ణాటిక్ టచ్ని మిస్ అవ్వరు.
వెరీ అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అనేది ఎక్కడా కూడా మీ సంగీతంలో మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అలాంటిది ఇప్పుడు వస్తున్న పాటలు మీరు వింటారా అసలు? వింటాను. ఐ మీన్ today's sound, in fact. So I like that also because I listen to all kinds of music. So I like a few numbers and I mean my favorite music directors are also there. So Devi Garu is one of my favorite. Okay. So I like his, of course, I'm a big fan of him. And I listen to all kinds of songs. Yeah. Okay. So to be the correct word, yeah, I'm up to date. So I enjoy all kinds of music. అంటే ఇప్పుడు సినిమాలకి తగిన మ్యూజిక్ కూడా మీరు ఇవ్వగలరు. Yeah, definitely. అంటే మాస్ సాంగ్స్ అవన్నీ కూడా. I have done mass songs. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అబ్బాయి ఇంత ఇది చేశారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మాస్ అవన్నీ ఇస్తే అమ్మో వాళ్ళు చేయరేమో అనేది బేసిక్గా కామన్ ఆడియన్స్ బ్రెయిన్ లో అది స్టాంప్ ఉండిపోతుంది. One thing, even I need to remember that I worked with RP Garu for 7 years. So we've got one of the biggest mass hits from RP Garu. Yes, so correct. అంటే see, our mind has to be flexible. Yeah. ఏ జోనర్లోకి వెళ్తే ఆ జోనర్లోకి ఫిక్స్ అయిపోవాలి. ఇన్ఫాక్ట్ దెన్ ఓన్లీ ఇట్స్ అ ఛాలెంజ్ అండ్ వీ నీడ్ టు update ourselves and do all kinds of I did background score for a lot of films. So in Kannada కూడా చాలా చేసాను. Many almost about 8-9 films in Kannada. Okay. So again that's a different experience. So ఏదున్నా కూడా we have to give our best. అమ్మో ఇది మన జోనర్ కాదు, ఇది మనది కాదు అని కాదు. We have to do everything. సార్ సినిమా పాటలకైతే మనం శృతిలో పాడకపోతే ఆటోట్యూనర్ వేసో లేదంటే మెలోడీని చేసో దాన్ని శృతిలో తెచ్చుకోగలుగుతాం. ఇలాంటి పర్టికులర్ మన కీర్తనలు అవి పాడేటప్పుడు అవన్నీ వేస్తే చాలా అంటే మన పంట కింద రాయి తగిలినట్టుగా ఏదో ఉంటుంది. ఇట్స్ నాట్ సూటబుల్ ఐ బిలీవ్. మీకేమనిపిస్తుంది? అలా ఎప్పుడైనా చేసే వాళ్ళు కూడా ఉన్నారా? అంటే see a light touch of autotune nowadays is beyond లేదు అంటే see I'll be lying. So a touch of autotune is nowadays very common. It's just a touch. So too much of melody or too much of auto, even in films టోన్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. అంటే I think now again slightly the trend has come out, but couple of years back very recently there's too much of autotuning done. ఎవరు పాడారో కూడా తెలియకుండా. I don't think that's a healthy that's my opinion, but I don't think it's a healthy thing at all. So making a voice also like instruments or I'm not comfortable with that at all because the individuality of the singer is gone. Yeah. And ఎవరు పాడినా ఓకే నేను లెవెల్కి ఆ పరిస్థితికి తీసుకురాకూడదు. ఎందుకంటే సింగింగ్ ఒక సింగర్ ఒక పాట పాడితే there's a lot of effort which goes in. Yes. And all the big singers, all the legends are known for their voice quality, their texture, their timbre. అవన్నీ పక్కన తీసి పెట్టే పరిస్థితి వచ్చింది. బట్ నౌ అగైన్ థ్యాంక్ఫుల్లీ it's coming back to this thing. Opposite. A touch of tuning is absolutely healthy and there's nothing wrong in it. Just get it technically 100% correct. Yeah. But to a level where you don't know who sang it, absolutely not. I'm not okay with that. సో ఇప్పటి వరకు మీతో చాలా మంచి మంచి మాటలు మీ కెరియర్ గురించి అండ్ దెన్ యువర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ఇన్ని మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఇందాక మాటలో చెప్పారు ట్యూన్ అవన్నీ కూడా క్యూ ట్రాక్స్ ఇచ్చేటప్పుడు పాడి పంపించడం ఏదో అని. ఇందాక మీకు ఇష్టమైన పాట అని ఒకటి పాడారు కదా, అలా ఇప్పుడు మీరు కంపోజ్ చేసిన దాంట్లో మీకు బాగా ఇష్టమైనది ఒక 2 lines పాడి మన ఈ ఇంటర్వ్యూ సెషన్ని ఎండ్ చేద్దాం. I'll sing a charanam of Annamachari Kirtana. Okay. Mukunda Keshava Murahara Sakaladhipa Parameshwara Devesha Shukavarada Savitru Sudham Sulochana Prakata Vibhavanamo Paramatma నందకధర నంద గోపనందన కందర్పజనక కరుణాత్మ. సూపర్. నేను కూడా ఇది విన్నాను కాబట్టి 2 లైన్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us on this interview. Great time. Thank you. Hi, I'm music director Sai Madhukar. Please watch my exclusive interview on iDream. Subscribe to iDream Media.